సినిమా ఓ పిచ్చి. మరీ ముఖ్యంగా మన తెలుగు ప్రజలకి ఫస్ట్ డే ఫస్ట్ షో బొమ్మ చూడాల్సిందే. లేకపోతే యుద్ధాలే జరిగిపోయేంత పీక్స్ లో ఉంటుంది ఈ పిచ్చి. అందుకు తగినట్టుగానే ప్రయత్నాలు చేసుకుంటారు. అయితే ఫస్ట్ డే ఫస్ట్ షో సంస్కృతికి నిర్మాతలు మంగళం పాడేశారు. బెనిఫిట్ షో పేరుతో ముందు రోజే 2 షోలు వేసి కలెక్షన్ల వేటను ప్రారంభించేస్తున్నారు. ఇంతకీ ఎవరి కోసం ఈ బెనిఫిట్ షోలు? ఎవరికి కాసులు కురిపించేందుకు ఈ ప్రయత్నాలు? బడా హీరో, బడా ప్రొడ్యూసర్, బడా బడ్జెట్ అంటూ ప్రభుత్వాల పర్మిషన్ల మాటున ప్రేక్షకుల జేబుకు చిల్లు పెడుతున్నారు. సినీ రంగంలోని కొందరు చేస్తున్న ఈ కుట్రలను హెచ్ఎంటీవీ ముందుగానే పసిగట్టింది. బెనిఫిట్ షోల మాటున మల్టీప్లెక్స్లు, ఓటీటీలకే లబ్ధి చేకూరుతోందన్న విషయాన్ని హెచ్ఎంటీవీ ప్రజల ముందు ఉంచింది. ప్రభుత్వాల నుంచి పర్మిషన్లు తెచ్చుకుంటూ ఇష్టారీతిన రేట్లు పెంచుకుంటూ ఆన్లైన్ వేదికగా బ్లాక్ టికెటింగ్ దందాకు ప్రొడ్యూసర్లే తెరలేపారు. పెద్ద సినిమాలకు సాధారణ టికెట్ రేట్ల కంటే 50 నుంచి 100 రూపాయల వరకు పెంచుకునేందుకు గతంలో ప్రభుత్వాలు అనుమతినిచ్చేవి. కానీ ఇప్పుడు సీన్ మారింది. ప్రొడ్యూసర్లు అడగ్గానే ప్రేక్షకుల జేబులకు గండి కొట్టేందుకు ప్రభుత్వాలే అనుమతులిచ్చేస్తున్నాయి. స్టార్ హీరో ఫ్యానిజాన్ని క్యాష్ చేసుకునేందుకు కాలుకు కత్తి కట్టిన కోడిలా ప్రొడ్యూసర్లు రెడీగా ఉంటారు. సర్కారు నుంచి అనుమతులు రావడమే ఆలస్యం. ప్రజల జేబులు కత్తిరించేందుకు టికెట్ రేట్లను ఎడాపెడా పెంచి సొమ్ము చేసుకుంటారు. ఫ్యాన్స్ కోసం సినిమాలు తీస్తున్నామంటున్న హీరోలు వారి అభిమానుల జేబులను గుల్ల చేసేందుకు మాత్రం వెనకాడ్డం లేదు. తమ బడ్జెట్ను 2-3 రోజుల్లోనే రికవరీ చేయాలన్న లక్ష్యం వారిది. అది తెలియని వెర్రితనం మన ప్రజలది. వెరసి ఫ్యాన్స్ జేబుకి చిల్లు, ప్రొడ్యూసర్ బ్యాంక్స్ ఫుల్ అవుతున్నాయి. ఒక్క టికెట్ రేట్ 800. ఇది పుష్ప 2 సినిమాకి ప్రభుత్వం ఫిక్స్ చేసిన రేటు. మళ్లీ సింగిల్ స్క్రీన్ రేటే ఇది. దీనికి జీఎస్టీ అదనం. టికెట్ను ఆఫ్లైన్లో ఎలాగూ విక్రయించారు కాబట్టి ప్రేక్షకులు చచ్చినట్లు ఆన్లైన్లోనే కొనాలి. ఆన్లైన్లో టికెట్ కొంటే మరో 50 రూపాయల ఛార్జీ బాదుడు ఉండనే ఉంటుంది. మొత్తంగా బెనిఫిట్ షో టికెట్ రేట్ సింగిల్ స్క్రీన్లోనే 1000 రూపాయలు దాటిపోతోంది. ఇక మల్టీప్లెక్స్లో ధర మరో 200 వరకు ఉంటుంది. ఇది సింగిల్ స్క్రీన్లో మామూలు రోజుల్లో టికెట్ ధరకు దాదాపు 5 రెట్లు అధికం. ఒకప్పుడు థియేటర్ల వద్ద బ్లాక్ టికెట్లు విక్రయాలు జోరుగా సాగేవి. ఆన్లైన్ టికెటింగ్ వచ్చిన తర్వాత ఓ 50 రూపాయలు పోయినా టికెట్లన్నీ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చాయి. అయితే పెద్ద సినిమాకు ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు ఇప్పుడు నేరుగా ప్రొడ్యూసర్లే అఫీషియల్ బ్లాక్ టికెటింగ్ దందాకు తెరలేపారన్న విమర్శలున్నాయి. ప్రభుత్వం నుంచి నేరుగా అనుమతి తీసుకుని పోలీసుల బందోబస్తు మధ్య అధిక ధరలకు టికెట్ రేట్లు విక్రయించి షోలు రన్ చేసుకుంటూ డబ్బులు దండుకుంటున్నారు. ఫలానా సినిమాకి అనుమతి ఇవ్వకపోవడం అంటూ ఉండదు. సినిమా పరిశ్రమలో ఒక్కసారి ఓ సంస్కృతి మొదలైతే ఆ సంస్కృతి కంటిన్యూ అవుతుంది. ఈ టికెట్ రేట్ల పెంపు 800కు చేరుకోగా రానున్న రోజుల్లో కుటుంబాలతో కలిసి సినిమా చూసే రోజులు పోతాయి. ఇప్పటికే ఫ్యామిలీ ఆడియన్స్ ఓటీటీలకే పరిమితమవుతున్నారు. ఓ 3 వారాలు ఆగితే సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుందిలే అనుకునే రోజులు వచ్చేశాయి. 1000-2000కు టికెట్ విక్రయిస్తే పైరసీకి ప్రొడ్యూసర్లే అఫీషియల్ గా ఊతమిచ్చేవారవుతారని అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. బెనిఫిట్ షోలతో ప్రొడ్యూసర్లు సేఫ్, రికార్డ్ వసూళ్లతో హీరో సేఫ్. మరి సింగిల్ స్క్రీన్ ఓనర్ల పరిస్థితి ఏంటి? ఒక సినిమాకి సింగిల్ స్క్రీన్లకి ప్రొడ్యూసర్లు ఇస్తున్న రేటు 5000. మరి బెనిఫిట్ షో పేరుతో అధిక ధరలు వసూలు చేస్తున్న ప్రొడ్యూసర్లు సింగిల్ స్క్రీన్ల ఓనర్లకు ఎందుకు ఇవ్వడం లేదన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. బెనిఫిట్ షో టికెట్ రేట్లపై సీఎం రేవంత్ నిర్ణయం సింగిల్ స్క్రీన్లకి ఊపిరి పోసేలా ఉందంటోంది తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. సినిమా ఇంకొన్నాళ్లు బ్రతకాలన్నా, సింగిల్ స్క్రీన్లు నడవాలన్నా బెనిఫిట్ షోలు రద్దు కావాల్సిందే. ఇది మల్టీప్లెక్స్, ఓటీటీలకే దన్నుగా నిలుస్తోంది. కానీ సింగిల్ స్క్రీన్ల ఓనర్లకు, ఫ్యాన్స్ కి ఎలాంటి లాభం లేదన్నది బహిరంగ రహస్యం. ఇంకా ప్రభుత్వం ఆ బడాబాబులకే బాసటగా ఉంటుందా లేక మారుతుందా అనేది వేచి చూడాలి.